హలో ఫ్రెండ్స్, మీ ఫోన్లో కనుక ఎక్కువ యాడ్స్ స్క్రీన్ మీద ప్లే అవుతున్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో డిస్ప్లే అనేది ఆప్షన్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ డిస్ప్లేలో డార్క్ మోడ్ పెట్టుకోవాలి మనం. మామూలుగా ఇప్పుడు లైట్ మోడ్, డార్క్ మోడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కో ఫోన్లో ఒక్కోలా ఉంటుంది. అది డార్క్ మోడ్ మనం పెట్టుకొని సెట్ చేసుకోవాలి ఇలా. ఇది నేను ఎలా ఉన్నది ఎలా అయిందో కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉండే స్క్రీన్ ఇలా పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళిపోండి. బ్యాక్ సెట్ చేసేసుకుని ఇప్పుడు యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఆల్ యాప్స్ ఓపెన్ చేసుకోండి. ఆల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ వైట్ కలర్ యాప్ కనిపించింది అనుకో మీకు, దాన్ని డిలీట్ చేసుకోండి. నా మొబైల్లో అయితే లేదు, ఆల్రెడీ నేను చేసేసాను కాబట్టి. వైట్ కలర్ యాప్ అది ఎలాంటి ప్రొఫైల్ ఉండదు. అది మీరు డౌన్లోడ్ చేసింది కూడా కాదు. అది పర్మిషన్స్ లేకుండా డౌన్లోడ్ అవుతుంది. వైట్ కలర్ ఏమన్నా ఉంటే అది జస్ట్ ఎంబీ మాత్రమే చూపిస్తుంది. అది నేమ్ చూపించదు, యాప్ నేమ్ చూపించదు, ఏం చూపించదు. అలాంటిది డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసేసుకొని క్లియర్ చేసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డిస్ప్లే మోడ్లోకి వెళ్ళిపోయి మనం డార్క్ దెమ్ పెట్టుకున్నాం కదా, అది లైట్ దెమ్ పెట్టేసుకోండి. ఎప్పుడు మీ ఫోన్ ఎలా ఉండేదో అలా మళ్ళీ వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత మళ్ళీ కింద ప్రైవసీ కనిపిస్తుంది కదా, ప్రైవసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొద్దిగా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్స్ అని కనిపిస్తుంది కదా, యాడ్స్ క్లిక్ చేయండి. యాడ్స్ క్లిక్ చేసిన తర్వాత డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని ఉంది కదా, అది డిలీట్ చేసేయండి. మళ్ళీ పైన గెట్ న్యూ అడ్వర్టైజింగ్ ఐడి ఉంది కదా, అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. అలా 2 టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే మీకు కొత్త ఐడి క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ మీకు మీ పర్మిషన్ లేకుండా యాడ్స్ వచ్చినాయి ఉంటాయి కదా, అవి ఇంక మళ్ళీ రావన్నమాట. మీరు కనుక ఈ 3 సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే మీ మొబైల్లో అలా యాడ్స్ వచ్చి అస్తమానం విసిగిపోరనమాట. ఇప్పుడు నేను టూ సెట్టింగ్స్ చెప్పాను, ఆ 2 మార్చుకోండి. ఇంకో సెట్టింగ్ కూడా చెప్తున్నాను, అది కూడా కంప్లీట్లీ మార్చుకున్నట్లయితే డెఫినెట్గా రావు. మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ సెట్టింగ్ కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కొద్దిగా కిందికి స్క్రోల్ చేసిన వెంటనే మీకు సైడ్ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. కింద థర్డ్ పార్టీ కుకింగ్స్ అని ఉన్నాయి కదా, అది ఓపెన్ చేయండి. ఆ తర్వాత అక్కడ ఎలో అని ఉంది కదా, అది మనం పర్మిషన్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అది బ్లాక్ చేసేయండి. థర్డ్ పార్టీ కుకీస్ ఇంకా బ్లాక్ చేసినట్లయితే మీకు ఏ అడ్వర్టైజ్మెంట్స్ రావు. ఇంకా యాడ్స్ మీరు బ్లాక్ చేసినట్టు అనమాట. 3 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో ఆన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా యాడ్స్ రావు ఫ్రెండ్స్.